హాయ్ గైస్, వైజాగ్లో చిట్టిబాబు కోడి పలావ్ అంటే ఇది కాకినాడలో ఫేమస్ అని చాలామందికి తెలుసు. కానీ వైజాగ్లో వచ్చిన తర్వాత ఏముంది, అసలు ఎందుకు ఎంత క్రౌడ్ ఉందని ఒకసారి నేను మా ఫ్రెండ్ కలిసి విజిట్ చేయడానికి వెళ్ళామండి. అయితే ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ ఏమైతే అంబియన్స్ గట్ట ఏం లేదు, అలాగని ఓన్లీ ఫర్ టేక్ అవే ఒకటే ఉంది. అయితే కొన్ని ట్రై చేద్దామని చెప్పి 45 మినిట్స్ లైన్లో ఉన్నానండి. 45 మినిట్స్లో తీసుకున్న తర్వాత ఇక్కడ నాకు టోకెన్ అయితే వచ్చింది. 130 రూపీస్ మినీ అండ్ 270 రూపీస్ ఫర్ జాయింట్ అండి, అండ్ 250 ఫర్ లార్జ్ వస్తుంది. అయితే పోనీలే టోకెన్ తీసుకున్న మా ఫ్రెండ్ ఎందుకు నవ్వుతున్నాడా అని నేను చాలా ఆలోచించేసరికి టోకెన్ తీసుకున్న తర్వాత 1.5 అవర్ వెయిట్ చేయమని చెప్పారు. మా వాడికి అయితే చుక్కలు కనిపించాయండి, మామూలు చుక్కలు కాదు. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ పైగా టోకెన్ తీసుకున్న తర్వాత ఫుడ్ కోసం వెయిట్ చేయాలంటే ఎవడైనా చేస్తాడండి. ఆ తర్వాత కూడా ఫుడ్ ఇంటికి తీసుకొని వెళ్ళాలి, ఓపెన్ చేయాలి అంటే అదొక హాఫ్ అన్ అవర్ పట్టిందండి. పట్టింది కానీ ఒకసారి ఓపెన్ చేయమని చూసిన దానికి ఓపెన్ చేసిన తర్వాత మా వాడు ఫిదా అయిపోయాడు. ఎందుకంటే బిర్యానీ ఫ్లేవర్ అలాగే ఉంది, ఆ టేస్ట్ అలాగే ఉంది, వేరే లెవెల్ అని చెప్పడానికి ఏ మాత్రం సరిపోదండి. అయితే మా కష్టం ఇంతసేపు మేము వెయిట్ చేసిన దానికి, బిర్యానీ వచ్చిన దానికి ఒక బ్యూటిఫుల్ లైక్ అయితే కొట్టుకోవాల్సిందే కంపల్సరీగా. అయితే ఫుడ్ తిన్న తర్వాత అడిగాను, వరే టేస్ట్ ఎలాగుందో ఒక చూపు చెప్పురా, ఇంత టైం అయింది కదా, వేస్ట్ చేసాం కదా మనం అనేసరికి మనవాడు ఒక ఫుడ్ ఒక్కటి తీసుకొని జస్ట్ ఒక సిప్ తిన్నాడండి. ఆహా మామా, ఈ ఫుడ్ తిన్న తర్వాత నాకైతే వేరే లెవెల్లో అనిపించిందిరా, థ్యాంక్స్ రా అన్నాడు. అది చాలండి.